హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. తల్లికి వందనం స్కీమ్ పేరుట మనకి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి ప్రతి సంవత్సరానికి ప్రతి బిడ్డకి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకే ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తానని కూటమి ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ దిశగా అడుగులు వేయడం జరిగింది. అయితే దానికి కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి బిడ్డకి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు కంపల్సరీ. ఒకవేళ ఆధార్ కార్డు కానీ లేకపోయినట్లయితే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, 10 రకాల డాక్యుమెంట్స్ అనేది ఏంటి అడుగుతారు అనేది ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ చెప్తాను. కాబట్టి దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా అయితే మనకి ప్రతి సంవత్సరం తల్లి ఖాతాలోనే మనకి 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది ప్రభుత్వం. అయితే దాని గురించి ఈ మధ్యన సమీక్షలు జరిగి అయితే ఎవరికైతే ఆధార్ కార్డు ఉండదో వాళ్ళు ఒక 10 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనుకుని అయితే ఈ సమీక్షలో పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ఈరోజు పేపర్లో దాని గురించి ఒక చిన్న మ్యాటర్ కూడా వేయడం జరిగింది. అది నేను ఈ పక్కన డిస్ప్లేలో మీకు వేస్తాను. అయితే ఆ మ్యాటరు ఏంటనేది మీకు ఒకసారి నేను చెప్తాను. ఆధార్ వచ్చే వరకు అంటే ఒకవేళ ఆధార్ కార్డు కానీ లేకపోయినట్లయితే మనకి అమ్మకు వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే రైట్. అయితే రాష్ట్రంలో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ 10 రకాల డాక్యుమెంట్స్ని ఈ మేరకు ఏ విధంగా సబ్మిట్ చేయాలని ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మకు వందనం పథకం కింద మరి ఎవరైతే పాఠశాలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు. విద్యార్థులకు 75% ఖచ్చితంగా హాజరు అనేది ఉండాల్సిందే. అది లేకపోతే ఖచ్చితంగా స్టూడెంట్కి 15,000 రూపాయలు పడదు. అది మాత్రం తల్లిదండ్రులు సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పూర్తిగా బాధ్యత వహించాలని అయితే ప్రభుత్వం సూచిస్తుంది. అదేవిధంగా స్టూడెంట్ కిట్ కింద అంటే ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో ఎయిడెడ్ అని అన్నాడు చూసుకోండి. ఎయిడెడ్ స్కూల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే బ్యాగు, 3 జతల యూనిఫామ్, నెక్స్ట్ బెల్టు, జత బూట్లు, 2 జతల సాక్షులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, మళ్ళీ ఆంగ్ల నిఘంటువులు ఇస్తానన్నారు. ఈ 2 పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సమయాన్ని కల్పించాలని సూచించారు. అయితే ఆధార్ వచ్చే వరకు ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో మరి సంరక్షకులుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో పిల్లలకి వాళ్ళకైతే ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా తపాలంటే పోస్ట్ ఆఫీస్ తాలూకా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ జారీ చేసిన ఒక అధికారిక సంతకం, అదేవిధంగా తహసీల్దార్ ఇచ్చే అధికారిక సంతకం అంటే తహసీల్దార్ ఎవరైతే ఎంఆర్ ఆఫీసులో మరి తహసీల్దార్ గారు ఉంటారో వాళ్ళు గెజిటెడ్గా సంతకం పెట్టేసి ఇచ్చింది. ఈ విభాగంలో ఈ 10 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. మ్యాక్సిమం అందరి దగ్గర ఉండేది వాటర్ ఐడి ఉంటుంది, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కిసాన్ పాస్బుక్లు ఉంటాయి. సో ఏది ఇచ్చినా మనకి సరిపోతుంది. ఎవరైతే ఈ 1వ తరగతిలో ఇంకా పిల్లలకి ఎవరైతే ఇంకా ఆధార్ కార్డు నమోదు చేయలేదో వాళ్ళకే ఈ ఇబ్బంది అయితే వస్తుంది. మ్యాక్సిమం అందరికీ ఆధార్ కార్డులు అయితే నమోదై ఉంటాయి. కాబట్టి దీని గురించి మనకు ప్రత్యేకించి బెంగపడాల్సిన అవసరం లేదు. సో గైస్,
ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నేను ఈ వీడియో మీద కనీసం ఒక 100 లైక్స్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరైతే ఖచ్చితంగా లైక్ చేయమని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.